గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో 6th క్లాస్ సెమిస్టర్ 2 న్యూ సిలబస్లో నుండి భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు ఫస్ట్ బిట్ చూద్దాము. అనేక కులాలు, మతాలు, తెగలు, భాషలు, నృత్య కళలు, సంగీత శిల్పకళలు, ఆహారం, జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలకు పుట్టినిల్లు ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కెనడా. చూడండి ఫ్రెండ్స్, అనేక కులాలు, మతాలు, తెగలు, భాషలు, నృత్యకళలు, సంగీతం, శిల్పకళలు, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాల ఆచారం, ఇవన్నిటికీ పుట్టినిల్లు ఏదో మనందరికీ తెలుసు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారతదేశం, మేరా భారత్. క్వశ్చన్ నెంబర్ 2. కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని భావి తరాలకు అందించే ప్రక్రియను గుర్తించండి. కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని భావి తరాలకు అందించే ప్రక్రియను గుర్తించండి. ఆప్షన్ ఏ ఆచార వ్యవహారాలు, ఆప్షన్ బి సంప్రదాయాలు, ఆప్షన్ సి సంస్కృతి. మనం భావి తరాలకు ఫ్యూచర్కి మన వారసత్వాన్ని అందిస్తూ వాళ్ళకి సంస్కృతి, సంప్రదాయాలు, భారతదేశం యొక్క కల్చర్, ఎవ్రీథింగ్ మనం వాళ్ళకి అందించే ప్రక్రియను ఏమంటాము అంటే సాంప్రదాయాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాంప్రదాయాలు. పిల్లలకు అంటుంటారుగా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వీటన్నింటినీ నేర్పించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3. సంస్కృతి అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సమగ్రమైన, ఆప్షన్ బి విస్తృతమైన, ఆప్షన్ సి ఏ మరియు బి. సంస్కృతి అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సమగ్రమైన, ఆప్షన్ బి విస్తృతమైన, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సంస్కృతి అనగా సమగ్రము మరియు విస్తృతంగా ఉండేది. మన భారతదేశ సంస్కృతి చాలా సమగ్రమైనది మరియు విస్తృతమైనది. క్వశ్చన్ నెంబర్ 4. భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా చెప్పడానికి ప్రతీక ఏది? ఆప్షన్ ఏ భిన్నత్వంలో ఏకత్వం, ఆప్షన్ బి ఏకత్వం, ఆప్షన్ సి సమానత్వం. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా చెప్పడానికి ప్రతీక మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. ఆ పదాన్ని మీకు తెలుసు, ఆ పదం ఏంటో. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భిన్నత్వంలో ఏకత్వం. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. క్వశ్చన్ నెంబర్ 5. కింది వాటిలో భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ అనేక జాతులు, ఆప్షన్ బి విశాలమైన దేశం, ఆప్షన్ సి ఏ మరియు బి. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. రెండు కూడా సరి అయినవి. అనేక జాతుల ప్రజలు భారతదేశంలో నివసిస్తూ ఉండడం మరియు సువిశాలమైన దేశం భారతదేశం. సో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పడానికి ఉదాహరణ ఇవి రెండు. భారతీయ సంస్కృతి దాదాపు ఎన్ని వేల సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6. భారతీయ సంస్కృతి దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5,000 సంవత్సరాల క్రితమే మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిదీ కూడా మన దేశంలో పూర్వం నుంచే వస్తూ ఉంది. అందరూ ఫాలో అవ్వాలి. మనందరం కూడా ఇండియన్స్ కాబట్టి ప్రతిదీ మనము ఫాలో అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 7. భారతీయులు ఎందులో గణనీయమైన పురోగతి సాధించారు? ఆప్షన్ ఏ యోగా, మ్యాథ్స్, సైన్స్, ఆప్షన్ బి వాస్తుశాస్త్రం, ఖగోళ శాస్త్రం. భారతీయులు ఎందులో గణనీయమైన పురోగతి సాధించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. రెండు సరి అయినవే. యోగా, మ్యాథ్స్, సైన్స్, వాస్తుశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రంలో ఎవరు గణనీయమైన పురోగతి సాధించారు? భారతీయులు. క్వశ్చన్ నెంబర్ 8. ఎవరి రాకతో భారతదేశంలో నూతన సంస్కృతి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి ఆర్యులు, ఆప్షన్ సి ఎవరు కాదు. నూతన సంస్కృతి ఆర్యుల రాకతో భారతదేశంలో ప్రారంభమైంది. ఆర్యుల రాకతో భారతదేశంలో ఎటువంటి సంస్కృతి ప్రారంభమైంది అని కూడా అడగచ్చు. నూతన సంస్కృతి. క్వశ్చన్ నెంబర్ 9. ఆర్యులు ఎవరిని ఆరాధించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, సూర్యుడు, ఆప్షన్ బి వరుణుడు, యముడు, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆర్యులు వారి కాలంలో ఏ దేవుడిని ఆరాధించేవారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరి అయినవే. సో ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు వీరి నలుగురిని ఎవరు ఆరాధించేవారు? ఆప్షన్ ఆర్యులు. ఆన్సర్ ఆర్యులు. క్వశ్చన్ నెంబర్ 10. యజ్ఞయాగాలు, వ్రతములు, జ్ఞానం ద్వారా ఎవరిని పూజించేవారు? ఆప్షన్ ఏ చెట్లు, ఆప్షన్ బి ప్రకృతి, ఆప్షన్ సి దేవుళ్ళు. యజ్ఞయాగాలు, క్రతువులు, ధ్యానం ద్వారా ఎవరిని పూజించేవారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దేవుళ్ళు. దేవుళ్ళని యజ్ఞాల పేరిట, యాగాల పేరిట, క్రతువుల పేరిట మరియు ధ్యానం పేరిట మనకు నచ్చినట్లుగా దేవుళ్ళను పూజించేవాళ్ళం. దేని ద్వారా పదాలను ఒక తరం నుంచి మరొక తరానికి అభివృద్ధి చేయవచ్చు? సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వేదాలను, దేని ద్వారా వేదాలను ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకురావచ్చు? ఆప్షన్ ఏ అభివృద్ధి, ఆప్షన్ బి ప్రగతి, ఆప్షన్ సి మౌఖిక సాంప్రదాయం. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. దేని ద్వారా వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి తేవచ్చు? ఆప్షన్ ఏ అభివృద్ధి, ఆప్షన్ బి ప్రగతి, ఆప్షన్ సి మౌఖిక సంప్రదాయం. ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలను అభివృద్ధి చేయవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మౌఖిక సాంప్రదాయం. శతాబ్దాలు గడిచే కొద్దీ సింధు ప్రజలు ఎక్కడికి వలస వెళ్ళారు? ఆప్షన్ ఏ దక్షిణ ప్రాంతాలు, ఆప్షన్ బి ఉత్తర ప్రాంతాలు, ఆప్షన్ సి మధ్య ప్రాంతాలు. ఒక్కొక్క శతాబ్దం గడిచే కొద్దీ సింధు ప్రజలు దక్షిణ ప్రాంతానికి వలసగా వెళ్ళారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సింధు ప్రజలు ఎక్కడికి వలసగా వెళ్ళారు? దక్షిణ ప్రాంతానికి. దక్షిణ ప్రాంతానికి వలసగా వెళ్ళిన వారిని గుర్తించండి. సింధు ప్రజలు. భాష మరియు సంస్కృతుల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఆప్షన్ ఏ సన్నిహిత, ఆప్షన్ బి అవినాభావ, ఆప్షన్ సి ఏ మరియు బి. భాష మరియు సంస్కృతుల మధ్య ఎటువంటి సంబంధం ఉంది? గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. సన్నిహిత మరియు అవినాభావ సంబంధం భాషకు సంస్కృతికి ఉంది. క్వశ్చన్ నెంబర్ 14. మనం చదవడానికి రాయడానికి ఉపయోగపడేది ఏది? ఆప్షన్ ఏ లిపి, ఆప్షన్ బి భాష, ఆప్షన్ సి జ్ఞానం. మనం ఏదైనా చదవాలన్నా రాయాలన్నా ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ లిపి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లిపి. లిపి ఉంటేనే మనం దాన్ని చదవగలుగుతాం అండ్ రాయగలుగుతాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. పూర్వం వేటిని డైరీగా రాసేవారు? ఆప్షన్ ఏ తాటి ఆకులు, బట్టలు, ఆప్షన్ బి ఆకులు, తోలు ముక్కలు, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. పూర్వం తాటి ఆకులు, బట్టలు, ఆకులు మరియు తోలు ముక్కలపై డైరీలను అండ్ ఏదైనా వాళ్ళు జ్ఞానాన్ని రాసేవారు. అశోకుడు వేయించిన శాసనాల్లో మనం ఏ లిపిని చూడవచ్చు? ఆప్షన్ ఏ బ్రహ్మీ లిపి, ఆప్షన్ బి పర్షియన్, ఆప్షన్ సి సింధు. అశోకుడు చాలా శాసనాలను వేయిస్తే ఆ శాసనాల్లో మనం ఏ లిపిని చూడవచ్చు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపిని ఎవరి శాసనాల్లో చూడవచ్చు? అశోకుడు. ప్రసిద్ధ పురాణాలైన రామాయణం, మహాభారతం ఏ భాష లేదా లిపిలో రాయబడ్డాయి? ఆప్షన్ ఏ బ్రహ్మీ, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి తెలుగు. క్రింది వాటిలో ప్రసిద్ధ పురాణ గ్రంథాలు ఏవి అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రామాయణం, మహాభారతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపిలో రాసినటువంటి మహాగ్రంథాలు ఏవి? రామాయణం, మహాభారతం. సో క్వశ్చన్ ఎలా అయినా ఫేమ్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వాటిలో ఆర్యభట్ట రాసిన పుస్తకాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చరక సంహిత, ఆప్షన్ బి ఆర్యభట్టీయం, ఆప్షన్ సి సుశ్రుత సంహిత. క్రింది వాటిలో ఆర్యభట్ట రచించినటువంటి పుస్తకం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్యభట్టీయం. చరక సంహిత మరియు సుశ్రుత సంహిత ఇవి రెండింటిని రచించింది ఎవరు? మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అండ్ ప్లాస్టిక్ సర్జరీని ఎవరు ముందుగా ఇంట్రడ్యూస్ చేశారు మన ఇండియాలో? క్రింది వాటిలో ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలు ఏవి? ఆప్షన్ ఏ చరక సంహిత, ఆప్షన్ బి సుశ్రుత సంహిత, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆయుర్వేదానికి పునాదులు వేసినటువంటి పుస్తకాలు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. చరక సంహిత మరియు సుశ్రుత సంహిత.
సుశ్రుత సంహిత మరియు చరక సంహిత ఏ కాలానికి పునాదిని వేశాయి? ఆయుర్వేద కాలానికి. క్వశ్చన్ నెంబర్ 20. చిత్రంలో ఇచ్చిన చిహ్నాలు ఏ లిపిని గుర్తిస్తాయి? ఆప్షన్ ఏ బ్రహ్మీ లిపి, ఆప్షన్ బి సింధు లిపి, ఆప్షన్ సి ఖరోష్ఠీ లిపి. ఇక్కడ చిహ్నాలు మిస్ అయినట్టున్నాయి ఫ్రెండ్స్. అంటే సింధు నాగరికత కాలంలో సింధు ప్రజలు ఏ లిపిని ఉపయోగించేవారు అని చెప్పి కొన్ని చిహ్నాలు ఇచ్చాను. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింధు. భారత అధికార భాషలు ఏవి? ఆప్షన్ ఏ ఇంగ్లీష్, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి ఏ మరియు బి. భారత అధికార భాషలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ అండ్ నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీ ఏ దేశ అధికార భాషలు? భారతదేశ. క్వశ్చన్ నెంబర్ 22. భారత రాజ్యాంగం అధికారికంగా ఎన్ని భాషలను గుర్తించింది? ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 21. భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం అధికారికంగా ఉన్న భాషలు మనకి ఎన్ని అని క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 22. అధికారిక భాషలు 22 ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అధికారిక భాషలను గుర్తించండి. మొత్తం మనకు 22 అధికారిక భాషలు ఉంటే అందులో 6 ఇక్కడ ఇచ్చాము. ఆప్షన్ ఏ అస్సామీ, డోంగ్రీ, కన్నడ, ఆప్షన్ బి బోడో, కొంకణి, ఉర్దూ, ఆప్షన్ సి ఏ మరియు బి. కానివి ఏవి, అయినవి ఏవి అని కూడా క్వశ్చన్స్ చేస్తుంటాడు. సో క్వశ్చన్ అనేది మనం ఫుల్గా లాస్ట్ వరకు రీడ్ చేయాలి. సగం చదివేసి ఆన్సర్ వచ్చా అని చెప్పేసి పెట్టేయకూడదు. ఎందుకంటే అక్కడ అధికార భాషలు కానివి ఏవి అని అడిగాడు అనుకోండి, మార్క్ మిస్ అవుతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. అస్సామీ, డోంగ్రీ, కన్నడ, బోండో, కొంకణి, ఉర్దూ ఇవన్నీ కూడా అధికారిక భాషలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే మిగతా అధికారిక భాషలు ఏంటో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. క్వశ్చన్ నెంబర్ 25. హిందూ, జైన, బౌద్ధ, సిక్కు మతాలు ఉన్నప్పటికీ భారతదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ విభిన్న మతాల దేశం, ఆప్షన్ బి లౌకిక దేశం, ఆప్షన్ సి మతాల వైవిధ్యత. గెస్ ద ఆన్సర్. అన్ని మతాల కలయిక కాబట్టే ప్రీవియస్ బిట్స్లో చెప్పుకున్నాం మనము. అన్ని మతాలు ఉన్నందుకే భారతదేశాన్ని లౌకిక దేశం అని పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లౌకిక దేశం. క్రింది వాటిలో ఏ దేశాన్ని లౌకిక దేశం అని పిలుస్తారు? ఆప్షన్స్ అమెరికా, భారత్, కెనడా. ఆన్సర్ ఏంటి? భారత్. క్వశ్చన్ నెంబర్ 26. జీవన విధానం సనాతన ధర్మం అని ఏ మతాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ జైన మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి హిందూ మతం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. మీకు నేను ఇచ్చే కంటెంట్ ఓన్లీ టెట్కి మాత్రమే కాదు, డిఎస్సి లెవెల్లో నేను ఇస్తున్నాను. టెట్ అండ్ డిఎస్సి రెండింటికి, ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అందులో న్యూ సిలబస్లో నుంచి ఈ ఇయర్ బుక్స్ మనకు చేంజ్ అయ్యాయి కాబట్టి న్యూ సిలబస్లో నుంచి ప్రతి లైన్ బిట్గా ఫేమ్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆప్షన్ ఏ జైన మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి హిందూ మతం. సో ఆన్సర్ ఈజ్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హిందూ మతం. జీవన విధానం సనాతన ధర్మం అని ఏ మతాన్ని పిలుస్తాము? హిందూ మతం. హిందూ మతాన్ని ఏమని పిలుస్తాము? జీవన విధానం సనాతన ధర్మం. నేను ప్రతి బిట్లో అక్కడ ఇచ్చింది చదువుతున్నాను అండ్ రివర్స్ క్వశ్చనింగ్ సెకండ్ టైప్లో ఎలా వాడు క్వశ్చనింగ్ చేస్తాడు అనేది కూడా మీకు ఇస్తున్నాను. నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం వీటన్నింటినీ ఏమంటారు? ఆప్షన్ ఏ పవిత్ర గ్రంథాలు, ఆప్షన్ బి చారిత్రక సంపుటి, ఆప్షన్ సి ధర్మ గ్రంథాలు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం. మీలో ఎంతమంది భగవద్గీత చదువుతారో నాకు కొంచెం కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. ఏంటి మేడం ఎందుకు అడుగుతున్నారంటారా? అంటే ముస్లిం ఖురాన్ చదువుతారు, క్రిస్టియన్ బైబిల్ చదువుతారు, మరి మనం హిందూస్ కదా, ఏం చదువుతున్నారు అనేసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పవిత్ర గ్రంథాలు. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాటిలో హిందూ మత ప్రధాన లక్షణాలు ఏవి? ఆప్షన్ ఏ విశ్వమానవ కుటుంబం, మానవ సేవయే మాధవ సేవ, ఆప్షన్ బి ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం, ఆప్షన్ సి చతుర్విధ పురుషార్థాలు 4 ఆశ్రమాలు. చతుర్విధ పురుషార్థాల మీద ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిఎస్సిలో క్వశ్చన్ అడిగాడు. మీకు తెలిసినట్టయితే వేటిని చతుర్విధ పురుషార్థాలు అంటామో కమెంట్ చేయండి.
ఆప్షన్ డి ఏబిసి 3 సరి అయినవే. హిందూ మతం యొక్క ప్రధాన లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏబిసి 3 సరి అయినవే. అంటే విశ్వమానవ కుటుంబం, మానవ సేవయే మాధవ సేవ, ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని, అండ్ చతుర్విధ పురుషార్థాలు, 4 ఆశ్రమాలు, ఇవన్నీ కూడా హిందూ మతం అంటే హిందువుల యొక్క ప్రధాన లక్షణాలు. ముస్లింల యొక్క ప్రధాన లక్షణాలు ఏంటో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. క్రింది వాటిలో 4 ఆశ్రమాలను గుర్తించండి. ఆప్షన్ ఏ బ్రహ్మచర్యం, గృహస్థం, ఆప్షన్ బి వానప్రస్థం, సన్యాసం, ఆప్షన్ సి ఏ మరియు బి. వీటిలో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏదంటే బ్రహ్మచర్యం. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ టెన్షన్స్ ఉండవు, ఏవి ఉండవు మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఆప్షన్ ఏ బ్రహ్మచర్యం గృహస్థం, ఆప్షన్ బి వానప్రస్థం సన్యాసం. లాస్ట్కు అన్నీ చూసి మనకి బేజారుకు వచ్చి మనం తీసుకునేది సన్యాసం. 1 బ్రహ్మచర్యం, 2 సన్యాసం. ఇవి 2 ది బెస్ట్ లైఫ్ ఫర్ ది హ్యూమన్. నేనైతే అంతే అంటాను. మీరేమంటారో కమెంట్ చేయండి. వీడియో చూసేటప్పుడు ప్యాసివ్గా ఉండకుండా యాక్టివ్గా ఉండండి మై డియర్ ఆస్పిరెంట్స్. ప్రతిసారి ఎందుకు కమెంట్ చేయమంటున్నానంటే మీకు బిట్ గుర్తుంటుంది. సో దట్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వాటిలో ప్రపంచంలో ఎక్కువగా సందర్శించే ఆలయం ఏది? ఆప్షన్ ఏ తిరుమల, ఆప్షన్ బి తిరుపతి, ఆప్షన్ సి ఏ మరియు బి. మీరు అనుకోవచ్చు ఈ బుట్లో తిరుమల ఉంది, తిరుపతి ఉంది, సో ఏది పెట్టినా కరెక్టే కదా అని చెప్పి ఏదో ఒకటి పెట్టేసి వస్తారు. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఇక్కడ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఆప్షన్స్ చెక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకోవచ్చు తిరుపతి అన్న తిరుమల అన్న ఒకటే కదా అని. నో, కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఎక్కువగా సందర్శించేది తిరుమల, తిరుపతి. అదే మీకు ఒకే ఆప్షన్లో తిరుమల తిరుపతి అని ఇచ్చి నెక్స్ట్ సూర్య దేవాలయం అని ఇచ్చాడు అనుకోండి ఆప్షన్ బి, ఆప్షన్ సి వచ్చేసి వేరే ఏదైనా టెంపుల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఆప్షన్ ఏ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది అందులో ఉంది కదా. సో క్వశ్చన్ నెంబర్ 31. వెంకటేశ్వర స్వామికి గల పేర్లు గుర్తించండి. ఆప్షన్ ఏ శ్రీనివాసుడు, ఆప్షన్ బి గోవింద, బాలాజీ, ఆప్షన్ సి ఏ మరియు బి. ఏంటి మేడం గారు ఇంత ఈజీ బిట్ ఇచ్చారు అని అనుకోవచ్చు. బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. రివిజన్లో మనకి ఇలాంటి చిన్న బిట్స్ ఏముందిలే తెలుసు కదా అని చెప్పి ఇప్పుడు ఆప్షన్ ఏ శ్రీనివాసుడు చదివిన వెంటనే ఏ పెట్టేస్తాము. బీసీ చూసేంత టైం కూడా ఉండదు. చాలా టెన్షన్తో ఎగ్జామ్కి వెళ్తాము. ఒకవేళ బీలో సేమ్ నేను ఇక్కడ ఇచ్చినట్టు ఇచ్చాడు అనుకోండి, లాస్ అవుతారు కదా ఆన్సర్. సో అందుకే ఈ బిట్ ఇచ్చాను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. శ్రీనివాసుడు, బాలాజీ అండ్ గోవింద. శ్వేత వస్త్రాన్ని ధరించే వారిని జైన మతంలో ఏమంటారు? ఆప్షన్ ఏ బౌద్ధులు, ఆప్షన్ బి జైనులు, ఆప్షన్ సి సిక్కులు. ఇక్కడ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. శ్వేత వస్త్రాన్ని ధరించే వారిని జైన మతంలో ఏమంటాడు? జైన మతంలో జైనులు అని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. జైనులు ఏ వస్త్రాన్ని ధరిస్తారు? శ్వేత వస్త్రాన్ని. సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్, మధు నాలెడ్జ్ ఛానల్. ఎంతమంది తీర్థంకరులు జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 23, ఆప్షన్ సి 26. ఎంతమంది తీర్థంకరులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 24. 24 మందిని మనం జైన మతంలో ఏమని పిలుస్తాము? తీర్థంకరులు. జైన మతంలో మొత్తం 24 మంది గొప్ప తీర్థంకరులు ఉన్నారు. జైన అనే పదం ఏ సంస్కృత పదం నుంచి వచ్చింది? ఆప్షన్ ఏ జినా, ఆప్షన్ బి జూనా, ఆప్షన్ సి జలన్. ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా కష్టం మనం ఆప్షన్ చూస్ చేసుకోవడం. చూడండి 3 కూడా రిలేటెడ్గానే అనిపిస్తున్నాయి. ఏది పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి అంటే బాగా చదవకుండా డెప్త్గా రివిజన్ చేయకుండా ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిట్కి ఆన్సర్ చేయడం కష్టం. సో రివిజన్ ఎంత ఇంపార్టెంటో డెప్త్గా బిట్ని రీడ్ చేయడము అండ్ ఒక ప్లానింగ్తో చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీనా. జైన అనే పదము జీనా అనే ఏ పదం నుంచి వచ్చింది? సంస్కృత పదం. క్వశ్చన్ నెంబర్ 35. తీర్థంకరులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వర్ధమానుడు, ఆప్షన్ బి మహావీరుడు, ఆప్షన్ సి గోమటేశ్వరుడు. తీర్థంకరులు మొత్తం 24 మంది ఉంటే
వారిలో అత్యంత గొప్పవాడు, ప్రసిద్ధి చెందినవాడు ఆప్షన్ బి మహావీరుడు. ఎవరు? మహావీరుడు. క్వశ్చన్ నెంబర్ 36. ఆధ్యాత్మిక విషయాల కోసం, సత్యాన్వేషణ కోసం 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు, ధ్యానం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ మహావీరుడు, ఆప్షన్ బి వర్ధమానుడు, ఆప్షన్ సి జైనులు. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది లాస్ట్ డిఎస్సి. నో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వర్ధమానుడు. 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు, ధ్యానం చేసుంటాడు. ఎవరు? వర్ధమానుడు. ఎందుకోసం చేశాడు? ఆధ్యాత్మిక విషయాలు మరియు సత్యాన్వేషణ కోసం చేశాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వర్ధమానుడు. ఇలా రిపీటెడ్గా డిఎస్సికి వచ్చాయి అన్న బిట్స్ మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. ఎందుకు చెప్తున్నానో కొంచెం ఆలోచించండి. మనకి ప్రీవియస్ వచ్చిన బిట్సే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంటాయి. ఆల్మోస్ట్ 10 or 15 బిట్స్ డ్యామ్ షూర్గా మనకు టెట్ అండ్ డిఎస్సిలో రిపీట్ అవుతాయి. ఇట్ ఈజ్ ఏ ట్రూ. వర్ధమాన మహావీరుడు ఎప్పుడు జన్మించాడు? ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 598, ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 599, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 601. గెస్ ద ఆన్సర్. లైక్ మై వీడియోస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కూడా ఎంతో కొంత నా ఛానల్ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మై డియర్ ఆస్పిరెంట్స్, ప్రియమైన మిత్రులారా, దయచేసి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. ప్రతి వీడియోలో కమెంట్ చేయమని చెప్తున్నాను, బట్ కమెంట్ చేయడం లేదు. మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే కమెంట్ చేయండి. ప్రతిదీ నేను అందించడానికి రెడీగా ఉంటాను. నా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్రీస్తు పూర్వం 599లో వర్ధమాన మహావీరుడు జన్మించాడు. క్రీస్తు పూర్వం 599లో ఈ క్రింది వారిలో ఎవరు జన్మించారు? ఫర్ ఎగ్జాంపుల్, ఆప్షన్ ఏ మహావీర, ఆప్షన్ బి వర్ధమాన మహావీర, ఆప్షన్ సి సిద్ధార్థుడు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ వర్ధమాన మహావీరుడు. నంబర్ 38. వర్ధమాన వీరుడి బిరుదులు ఏవి? ఆప్షన్ ఏ మహావీర, జినా, ఆప్షన్ బి బాహుబలి, ఆప్షన్ సి సిద్ధార్థుడు. మేడం బాహుబలి అంటే ప్రభాస్ కదా అంటారు కదా. సో ప్రాచీన యుగంలో, ప్రాచీన కాలంలో ఆ బిరుదుడు కూడా చాలామంది రాజులకు ఉండింది. ఇప్పుడు ఇక్కడ వర్ధమాన వీరుని బిరుదులో అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహావీర, జీనా. మహావీర మరియు జీనా అని ఎవరికి బిరుదుగా ఉంది? వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడి తల్లిదండ్రులు ఎవరు? ఆప్షన్ ఏ సిద్ధార్థ త్రిశాలి, ఆప్షన్ బి మాయాదేవి శుద్ధోదన, ఆప్షన్ సి ఏ మాత్రమే. వర్ధమాన మహావీరుడి తల్లిదండ్రులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మాత్రమే. అంటే ఆన్సర్ ఏంటి? సిద్ధార్థ మరియు త్రిశాల, వీళ్ళిద్దరూ వర్ధమాన మహావీరుడి తల్లి మరియు తండ్రి. క్వశ్చన్ నెంబర్ 40. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ స్వేచ్ఛ, ఆప్షన్ బి స్వాతంత్రం, ఆప్షన్ సి మోక్షం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మోక్షం. క్వశ్చన్ నెంబర్ 41. తీర్థంకరులు ఎవరికి ఆధ్యాత్మిక గురువులు? ఆప్షన్ ఏ బౌద్ధులు, ఆప్షన్ బి జైనులు, ఆప్షన్ సి సిక్కులు. తీర్థంకరులు ఎక్కువగా ఎవరిని ఆధ్యాత్మికంగా ఆరాధించేవారు అంటే ఆప్షన్ బి జైనులు. జైనులు ఎవరికి ఆధ్యాత్మిక గురువులు? తీర్థంకరులు. జైన మత సిద్ధాంతాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ షడ్వ్రతాలు, ఆప్షన్ బి సప్తవ్రతాలు, ఆప్షన్ సి పంచవ్రతాలు. జైన మత సిద్ధాంతాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంచవ్రతాలు. క్వశ్చన్ నెంబర్ 43. మహావీరుడు సూచించిన 3 మార్గాలను ఏమంటారు? ఆప్షన్ ఏ త్రిరత్నాలు, ఆప్షన్ బి సమ్యక్ ముక్తి, ఆప్షన్ సి సమ్యక్ జ్ఞానం. ఇక్కడ 3 అన్నప్పుడే మీకు ఆన్సర్ ఐడెంటిఫై అయ్యి ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిరత్నాలు. త్రిరత్నాలు అనే 3 మార్గాలను ఎవరు సూచించారు? మహావీరుడు. క్వశ్చన్ నెంబర్ 44. గోమటేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్. అత్యంత దేవాలయాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. సో ఆన్సర్ ఈజ్ కర్ణాటక, ఆప్షన్ బి. కర్ణాటకలో గోమటేశ్వర ఆలయం ఉంది.
Question number 45. In this video, this is the last question, my dear aspirants. గోమటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం. దీని ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 57, ఆప్షన్ బి 54 అడుగులు, ఆప్షన్ సి 58 అడుగులు. గెస్ ద ఆన్సర్, మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ లెసన్లో భారతీయ సంస్కృతి మరియు భాషలు మతాలు లెసన్లో ఇంతవరకే కాదు, ఇంకా బిట్స్ ఉన్నాయి. అది పార్ట్ 2లో ఇస్తాను. దిస్ ఈజ్ ద పార్ట్ 1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 57 అడుగులు. 57 అడుగుల విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. అది ఏ విగ్రహం? ఏకశిలా విగ్రహం. ఏ ఆలయం? గోమటేశ్వర ఆలయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఎక్కడ ఉంది? కర్ణాటక. ఇలా ఒక్క క్వశ్చన్లో ఎలా ఫేమ్ చేసినా కూడా మనం ఆన్సర్ చేసేలాగా రెడీగా ఉండాలి. చూడండి, ఇందులో నుంచి 4 or 5 క్వశ్చన్స్ ఫేమ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.